హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జనచరిత్ర న్యూస్. ఆరుగాలం కష్టపడి పండించిన రైతన్న ప్రతి చోట మోసానికి గురవుతున్నాడు, అదేవిధంగా లాస్ అవుతున్నాడు. ఫస్ట్ విత్తనాలు కొనే కాడికి పోతే అక్కడ మోసం, రైతులు పురుగుల మందుల దగ్గర డూప్లికేట్ కంపెనీ విత్తనాలు తీసుకొని అక్కడ మోసపోతుండు. అవన్నీ తట్టుకొని భూమికి వచ్చి పంట పోసి పొలం కాడికి వచ్చి నీళ్లు పోసి అన్ని పోసి మంచి పంట పండించి తీరా ధాన్యాన్ని అమ్ముకుందామంటే అక్కడ ఒక ఇబ్బంది. ఐకేపీ సెంటర్లో సరైన వసతులు లేక, పట్టాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. అట్లా కూడా రైతు ఒకసారి ఐకేపీలు ధాన్యం పోస్తే కనీసం నెల రోజులు వెయిట్ చేయాల్సి వస్తుంది నల్గొండ పరిసర ప్రాంతాల్లో. అయితే ఇదే పరిస్థితి రాష్ట్రంలో అన్ని దిక్కులా ఉందని చెప్పేసి చాలామంది అయితే రైతులు వాపోతున్నారు. ఇప్పుడు రైతులకు ఇప్పుడు ఇన్ని రోజులు కష్టపడి ఐకేపీ సెంటర్లో అమ్మి తర్వాత దాన్ని తీసుకువెళ్దాము, లోడింగ్ లాయర్ల సమస్యలు అవి కూడా తట్టుకొని ఎట్లా లోడింగ్ చేసుకొని గవర్నమెంట్ డబ్బులు పడాలంటే ఇప్పుడు కొత్తగా కొత్తగా తెరలోకి వచ్చింది. బ్యాంకుల వద్ద రైతుల డబ్బులపై కన్నేశారు అంతర్రాష్ట్ర దొంగల ముఠ. వడ్డు పండించేందుకు ఎండనక వాననక శ్రమకు కష్టానికి చెమట వచ్చి పండించిన రైతులకు డబ్బులు బ్యాంక్ అకౌంట్లో పడుతున్నాయి. బ్యాంక్ అకౌంట్లో పడుతుంటే కొంతమంది నయా కేటుగాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఇదే రైతులను టార్గెట్ చేస్తుర్రు. రైతులను టార్గెట్ చేసేసి ఏం చేస్తున్నారు, భారీగా ఒంటరిగా రైతులు డబ్బులు తీసుకొని వెళ్తారు కదా, వాళ్ళని వచ్చేసేసి మాయమాటలు చెప్పి మాట్లాడడము, లేకపోతే బైక్ దగ్గర బైక్ మీద ఆయిల్ పోయడము, లేదు అంటే షర్టుకు అదంటింది ఇదంటే మాయమాటలు చెప్పడము, అట్లా చాలా రకాలుగా ఇబ్బందులు పెట్టి వాళ్ళ నుంచి డబ్బులు ఎత్తుకపోతున్నారు. ఈ మధ్య రీసెంట్గా నల్గొండ నగరకాల పరిసర ప్రాంతాల్లో రైతులకు ఇట్లే మాయమాటలు చెప్పి తీసుకెళ్తున్న దొంగల ముఠాను నల్గొండ నగరకాల పోలీసులు పట్టుకుర్రు. కేవలం జరిగిన 24 గంటలనే పట్టుకుర్రు. ఓకే, హ్యాపీ. అయితే రైతులకు డిఎస్పీ కొన్ని సూచనలు చేసిండు. బ్యాంకులకు ఒంటరిగా వెళ్ళి భారీ నగదు తీసుకురావద్దని, బైకుల దగ్గర అపరిచితులు ఎవరైనా వస్తే వాళ్ళు ఎక్కించుకోబోతాము అంటే నమ్మొద్దని, మీకు ఏమైనా డౌట్ వస్తే అనుమానాస్పదంగా ఏమైనా అనిపిస్తే డైరెక్ట్ కాల్ చేస్తే వాళ్ళు వచ్చి మీకు హెల్ప్ చేయడం కానీ ఇటువంటి చేస్తారు. ప్రజలు అవగాహనతో నడుచుకోవాలని చెప్పేసి అనుకుంటారు. ఇదే విషయాన్ని మన నల్గొండ డిఎస్పీ శివరామరెడ్డి గారు రైతుల కోసం ప్రెస్ మీట్ పెట్టి మరీ పట్టుకున్న నేరస్తులతో పాటు నగదుతో పాటు మీకు రైతులు కొన్ని సూచనలు చేశారు. ఆర్టికల్స్ అన్ని స్వాధీనపరచుకోవడము. ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే, ఎవరైనా బ్యాంకుల నుంచి విత్డ్రా చేసుకున్నప్పుడు మనము డబ్బులు చేసుకొని వెళ్ళే క్రమంలో అపరిచిత వ్యక్తులు ఈ విధమైనటువంటి మన యొక్క అటెన్షన్ డైవర్షన్ అంటే మన దృష్టి మరల్చడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు మనం అప్రమత్తంగా ఉండాలి. ఎవరైనా అనుమానితులు ఉన్నట్లయితే వెంటనే పోలీసు వారికి తెలియపరచడము, 100 డయల్ చేయడము చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాము. ఏదైనా మోటార్ సైకిల్ అడ్డు పెట్టినా కానీ, లేదా బ్రేక్ డౌన్ అయినట్టు నటించినా కానీ, లేదంటే మన పైన చెడు ద్రావణం చల్లి మీకేమో అంటింది తుడుచుకోండి అని చెప్పి వాళ్ళతో పాటు మన ఒకతను మాటల్లో పెడతాడు, ఇంకో అతను వెళ్ళి మన దగ్గర ఉన్నటువంటి డబ్బులను అంటే బైక్లో పెట్టుకున్నటువంటి డిక్కీలో పెట్టుకున్న డబ్బులు కానీ, లేకపోతే ముందు కవర్లో పెట్టుకున్న డబ్బులు కానీ తస్కరించే అవకాశం ఉంది. కాబట్టి అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నా. అటువంటి అనుమతులు ఎవరైనా ఉన్నా సరే వెంటనే 100 డయల్ చేయొచ్చు, లేదంటే లోకల్ SHOలకు చేయొచ్చు. ఖచ్చితంగా మా 100 డయల్ సిబ్బంది వెంటనే వచ్చి మనం ఎటువంటి అఫెన్సెస్ జరగకుండా ప్రయత్నం చేస్తాము. కాబట్టి ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ సార్ శరత్చంద్ర పవార్ గారు ఈ కేసును ఛేదించినటువంటి సిఐ రాజశేఖర రెడ్డి గారిని, మరియు సైదులు ఎస్ఐ సైదాబాబు ఎస్ఐని, మరియు రబ్బానీ, రాజు, శంకర్, అజ్మత్, అంజయ్య, కిరణ్, ఆంజనేయులు, మిగతా అందరి సిబ్బందిని కూడా అభినందించడం జరిగింది. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.